ఒక అక్క చెల్లె అవ్వ ప్రతి ఒక్కరు అన్న దమ్ములు ప్రతి ఒక్కరు పిల్లలు పుట్టనోళ్ళు కూడా ఈ వీడియో చూడాల్సిందే. మీ కళ్ళకు నీళ్లు రావాల్సిందే. గుర్తుపెట్టుకోరి, వీడియో స్కిప్ చేయకుండా చూడుర్రి. ఏ అడవిళ్ళకైనా అవ్వయ్య ఉన్నన్ని రోజులు అవ్వగారింటికి తోవ. అవ్వ పోయినాడు సగం బలం పోతుంది, అయ్య పోయినాడు ఆయనత బలం పోతుంది. తోడగుట్టిన అన్నదమ్ములు మంచోళ్ళు అయితే 6 నెలలకో 3 నెలలకు ఒక్కసారి వచ్చి అవ్వగారి బలగాన్ని చూసుకుంటారు ఆడివిళ్ళను. తోడ పుట్టిన అన్న మంచోడు కాకపోతే నా అవ్వగారింటికి పోతే నా అన్నే నన్ను మాటను, నా వదినే నన్ను మాటను. అన్న నా అన్న అవుతాడు కానీ వదిన నా వదిన అవుతుందా? అవ్వగారింటికి పోతే నా అన్న నన్ను ఏమంటాడో, నా వదినే నన్ను ఏమంటుందో అని అవ్వగారి తోవలు మరిసిపోతారు ఆడివిళ్ళను. ఆడివిళ్ళల బాధలు చెప్పుకుంటే కొడతాయా? ఏ ఆడివిల్లైనా అనుకుంటది అవ్వ ఉన్నన్ని రోజులే బువ్వ, అవ్వలేనాడే బువ్వ కరువన్నారు తల్లులారా. ఆడివిల్లకైనా చూడు అవతలోడి అన్న బాధపడరు గాని తోడ ఉచ్చినోడు ఒక మాట అంటే అగో ఆడివిల్లలు సచ్చేదాకా గుండెల దాచుకొని సేని వేన కాడ సిలక వేన కాడ నాకొక్క అన్న ఉంటే నాకొక్క తమ్ముడు ఉంటే నా అన్న నన్ను గిట్లన్నాడు, నా వదిన నన్ను గిట్లన్నదా అని కర్ర కర్రకు చెప్పుకుంటా కన్నీరు తీస్తారు బిడ్డలు. ఆడివిల్లల బాధలు చెప్పుకుంటే ఉడతాయా ఓరా? నేనెవల కొరకు బతకాలే? కొడుకులు ఉండే పనికి కొడుకుల కొరకు బతకల్లా, బిడ్డలు ఉండే పనికి బిడ్డల కొరకు బతకల్లా. పట్టు కుచ్చుల పర్వతాలు. ఓ మంచిగానే ఉంది. నీ పేరు? నా పేరు బర్రె పిర్రల భారత. దేశ రక్షణకై కొడక బార్డర్లా నువ్వు వీరమరణం పొందినావా కొడుకో? నీ ప్రాణం పోతాంటే కొడుకా. గొడ్డుది అని బేతారు దెబ్బలు కొడతాను. బేతారు దెబ్బలు కొడితే నాకెవరున్నారయ్యా? ఏ ఆడివిళ్ళకైనా ఆపతచ్చినాడు అవి ఉండాలి, బాధ వచ్చినాడు బాబు ఉండాలి. చేసుకున్న భర్త ఇన్ని దెబ్బలు కొడతా అంటే నాకెవరున్నారయ్యా? అవి ఉండేప్పటికే ఇప్పుడు నా అవ్వ దగ్గర పోయి అవ్వ మీ అల్లుడు కొట్టిందంటే నా అవ్వ ఊరికి వచ్చి అయ్యా నా బిడ్డనెట్లో వచ్చినావయ్యా, నిన్ను కాదని చూడమ్ముకున్నదా, నిన్ను కాదని అవిడమ్ముకున్నదా, నా బిడ్డనెట్లో వచ్చినవని నా అవ్వ అడుగుద్దా? నేను అవ్వలేని బిడ్డనయ్యా, నువ్వు ఇప్పుడు లేకపోతే భార్య భర్తలకైనా భర్త ఉన్నన్ని రోజులే భార్యకు సుఖం అన్నారు, భార్య ఉన్నన్ని రోజులే భర్తకు సుఖం అన్నారు. భార్య లేని మొగోనికి బాధలు ఎక్కువ, భర్త లేని ఆడదానికి బదనాలు ఎక్కువ. భార్య భర్తల బంధం అంటే 7 అడుగుల అనుబంధం, 3 ముళ్ళ బంధం. కొన్ని ఏళ్ళు గడిచినాక అగో సాతగాక భర్త మంచాల పడితే అగో భార్య ఏ కొడుకులు రాకుండా ఏ కోడళ్ళు అరుసుకోకుండా ఆడివిల్లలు కొడితే మళ్ళా కొడతారా, ఆడివిల్లలు తిడితే మళ్ళా తిడతారా? ఏ కొడుకు రాకుంటేది, ఏ కోడలు అరుసుకోకుంటేది? నీకు నేను లేనాని భర్తను రెక్కల మీద పట్టుకొని జాలారి రేవుళ్ళకు తీసుకొచ్చి పడివేడు నీళ్లు కాగబెట్టి అగో భర్తకు తానం పోసి బట్ట ఇడిసి బట్ట కట్టి సారడుడికిచ్చి కంచం లేచుకొచ్చి ఓయ్యా తినవాని బుక్కెడు అన్నం తినబెడుతుంది. భార్య భర్త కన్న మొదలు భార్య మంచల్ల పడితే మొగోడైనా చూసినవా? ఓ బామా నువ్వు ఎందుకు ఏడతారు? నీకు ఏ కొడుకు రాకుండా ఏ కోడలు అరుసుకోకుండా నీకు నేను లేనాని
భార్యను రెక్కల మీద పట్టుకొని జాలారి రేవుళ్ళకు తీసుకొచ్చి భార్యకు తానం పోసి బట్ట ఇడిసి బట్ట కట్టి మొగోడైనా పొయ్యి మీద సారడుడికిచ్చి కంచములు వేసుకొచ్చి తినవే బామాని బుక్కెడు తినబెట్టినోళ్ళు లేరా. అందుకే అన్నారు ఎన్ని రోజులకున్నా ఎందరు కొడుకులు ఉన్నా ఎందరు కోడళ్ళు ఉన్నా ఎందరు బిడ్డలు ఉన్నా ఎందరు అల్లుళ్ళు ఉన్నా భార్యకు భర్తే ఆసర భర్తకు భార్యే ఆసర. నెల రోజులాయే అందరు కనబడతల్లు గాని గా బిడ్డలకు బతుకమ్మ కనబడతల్లు. తోట అవ్వ పండు కొడితే ఓ బిడ్డలారా మీకేమున్నదాని మీరు అవ్వగారింటికి అత్తరే అవ్వలేని పిల్లలు అయ్యలేని పిల్లలకు ఏ పండుగ నాడు అవ్వాదికి రాకున్నా ఆడి పిల్లలకు ఏ పండుగ నాడు అయ్యాదికి రాకున్నా ఏడాదికి 12 పండుగలు 12 పండుగలల్లా భారతదేశంలో బహు గొప్ప పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ రోజు అవలేని పిల్లలు అయ్యలేని పిల్లలు ఏ సేన్ల కాడివేనా ఏ శిలకల కాడివేనా ఆడివిల్లలకు అవ్వాది కత్తే ఆడివిల్లలకు నాయనాది కత్తే బిడ్డలు చెట్టు కింద కూసుండి ఓ అవ్వా నువ్వుకిప్పుడు లేపోతివి ఓ నాయనా నువ్వుకిప్పుడు లేపోతివి నన్ను అవ్వలేని బిడ్డని చేసిల్లా నన్ను అయ్యలేని బిడ్డని చేసిల్లా అని ఇప్పుడు నువ్వు ఉంటే నువ్వు నా ఇంటికి అత్తువా అవ్వా నువ్వుకిప్పుడు ఉంటే నువ్వు నా ఇంటికి అత్తువా పండుగ తంది బిడ్డని నా పిల్లల తోలుకపోయి నీ కుండల కలిగింది పెట్టిన ఆయన 4 వద్దులు అరుచుకొని మమ్ముల సాగదోలుకుందా. లేని పుట్టుక లేని పుట్టుక అన్నలు లేని పుట్టుక నది తమ్ములు లేని పుట్టుక నేను అవ్వయ్య గర్భాన నాదా అవ్వయ్య గర్భాన ఆడిదానికైనా అవ చేసుకున్న భర్త మంచోడైతే ఆడి వీళ్ళకి అవ్వాదికి రాదు నాయనాదికి రాదు. అవ చేసుకున్నోడు చెర పెడితే ఆడి వీళ్ళకి అవ్వయ్యాది కత్తది. అవ్వపాడు అడ్డమైన దారపోజిల్లు నాకెన్నరు వెళ్ళారానే ఓ అవ్వా నాకు ఎన్నరు పొద్దు కారే నిన్ను చచ్చిపోతే నా కొడుకులే కథ అవుతారు అనుకుందురా నేను చచ్చిపోతే బిడ్డలే కథ అవుతారు అనుకుందురా పిల్లలు లేని బతికే బతుకు మీద మన్ను బతుకు మీద దుమ్ము ఆడిదాని బాధ చెప్పుకుంటే వస్తుందా భగవంత పిల్లలు లేని బాధలకి ఇట్లుంటాయా. ఆడివిల్లకైనా ఆపదచ్చినాడ ఉండాలి బాధ వచ్చినాడు బాగుండాలి. అవ్వ లేకపోతే బువ్వకరు అన్నారు పాలు లేకపోతే పాశవకరు అన్నారు. ఏమిస్తారు మొగలు గుడ్ల నప్పలిచి చూస్తారు నన్ను బయట ఉన్నది వీడియోలో పడితే బాబు ఒక్క కొడుకు అని కొడక నిన్ను పోలె పెట్టి దాదుకున్నారా
కొడుకో నువ్వు ఏలోకా వెళ్ళిపోతివా కొడకా నీ మరణ వార్త విన్నా నీకన్నా తల్లి కొడక ఇయ్య గుండె పగిలి ఏడో వచ్చే కొడుకో తల్లికి కజ్జి శోకం పెట్టినావా కొడుక అప్పటికి ఇప్పటికందరూ కన తల్లి ప్రేమలు ఘనమైన ప్రేమలు కడవ ప్రేమలు కష్టాల పాలు కొడక చక్రవర్తి రాజా నువ్వు ఒక్క కొడుకు అని ఒళ్ళు పెట్టుకుని దాదుకున్నావురా నిన్నెన్నడూ కొట్టలేదు నిన్ను ఎన్నడూ తిట్టలేదు మా కన్నుల్ల ప్రేమ మాకొక్క కొడుకు ఉన్నాడు నువ్వు కుక్కిల పట్టలాడు మాకు బుక్కిడ పెడతాడు నువ్వు చచ్చిల్లారు నా కొడుకు అవతల వారెత్తాడు నేను కొన్నంత ఆశపడ్డా నా కొడుకు కొన్నంత ఆశపడ్డా నా కొడుక నా కొడుకు చక్రవర్తి మహారాజు ఆడదాని పని తీరుతుందా ఉడిచిందే ఉడిచినా చల్లిందే చల్లడే తోలిందే తోలి కడిగిందే కడుగుడా రాసి ఒక్క మాట మీ ఊళ్ళో దాకా 6 నెలల పొద్దు మీ ఊళ్ళో ఉన్న లోకం అంతా మంచిగా ఉన్నారా అందరు మంచిగానే ఉన్నారయ్యా మీ వాడు మంచిగా ఉన్నాడా మా ఆయన ఒక్కడే మంచిగా లేడు ఏడి కుర్చీలో కూర్చున్నాడు బాగా కుర్చీలో కూర్చున్నారు మీ ఆయననా ఆయనే మా ఆయనే మీ ఆయన పేరే పేరే ఆయన పేరు గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ అయ్యో గబ్బర్ సింగ్ అప్పుడు ఇంతుంటే ముడుగులు ముడకొడుకు ఏమైందో ఇప్పుడు రోజుకి దగ్గర పడతానే ఆ లైనర్లని అరుగుతానే అరే గదే పేరే గబ్బర్ సింగ్ అనేది కాదు ఆయన పేరు ఆడివిల్లైన అన్నలు లేని పుట్టుక ఉట్టరాదు ఏ ఆడివిల్లైన తమ్ములు లేని పుట్టుక ఉట్టరాదు ఏ ఆడివిల్లైన నాకు అన్నలు ఉండాలి నాకొక్క తమ్ముడు ఉండాలి నాకొక్క అన్న ఉండాలి అయ్యా మరగర బాన ఇద్దరు కొడుకులు నానా కోటి వరాలు ఓసిన కోడల్ని బిడ్డ కాదు అతిక వరాలు ఓసిన అల్లుడు కొడుకు సచ్చినాడు కొడుకులు అవతల వారేసి కొండంత పండుగ చేస్తారు ఒక అడవిల్ల ఉంటే కోటి ఏడుపు ఏడుతుంది ఎత్తుకపోను కొడుకులు ఉన్నారు నాగా వెనక మళ్ళా మనకు ఏడ్చే బిడ్డగా దయ్యం అన్న మాట నీ నోటికి రావాలి బతికినాను రోజులు నువ్వు కొట్టుదానివే రగులుతున్నది నీకేమనిపిస్తుంది బాబు నీకేమనిపిస్తుంది ఏ కొడుకు దగ్గర ఏ కుళ్ళ నీకు ఏ కోడలు బుక్కెలు ఎత్తకుళ్ళ ఓమా నీకు ఈ బిడ్డ లేదనుకుల్లవా 4 రోజుల దాకా మా బిడ్డలు 4 రోజుల దాకా మా బిడ్డలు అమ్మకు దానం పోసి బట్టలేసి జారుడికిచ్చి కంచవులేసి కచ్చి నావ ఎప్పుడు తిన్నదో నా బాబు ఎప్పుడు తిన్నాడు అని ఆడి పిల్లలు బుక్కెడు అన్నం తిన పెడతారే పెట్టేడి వీటలు లేపాయనా అవ్వలేని పిల్లల బతుకు వరం అన్నం బతుకు తండ్రి లేని పిల్లలు తంగెళ్ళ పాలు లాట్లు చూస్తారో మగవాళ్ళు
బిడ్డలైతే బిడ్డలారా మీరు వాడుతారా పాడుకున్నామంటే నా కళ్ళదమ్ములుంటే నేను ఇప్పుడు పోయి అన్నల కాళ్ళ మీద పడి ఓ అన్నో నన్ను పాప కొట్టిందంటే అన్నదమ్ములూరికొచ్చి 10 రూపాయలు జౌనాది పెట్టి పంచాయతీ చేసి నా చెల్లెని ఎట్లా కొట్టినావు మా అక్కని ఎట్లా కొట్టినవా నా తప్పు నా అన్నదమ్ములు ఓళ్ళే వేసుకొని నా అన్నదమ్ములు ఓవున అందరి కొడుకులని ఇస్తాడు ఇచ్చిన అందరికి బిడ్డలని ఇస్తాడు కొడుకుల కన్నుల బాగా బిడ్డల కన్నులకే వెనక బిడ్డల కన్నుల బాగా కొడుకుల కన్నులకే అందరినీ ఒక్క తీరు చూస్తే భగవంత నీ గుళ్ళె మన్నాని మన్నెవరు పోయా అందరూ తెల్లారి లేచి భగవంత భగవంత అని మొక్కినోడికే బాగా ఎక్కువ భగవంతుని మీద భగవంతుని గుళ్ళె మన్నాను పోతే ఎండి కొండల పూలవారై గుర్తగా అన్న ఉరికొచ్చి గిరిగిరిగిరి ఉరికొచ్చి చెల్ల కాళ్ళ మీద పడి ఓ చెల్లే నేను అన్నలు ఓటాడ చెల్లెరా మనం పుట్టినాడు ఒకనాడు పుట్టినాం ఒక కంచముల తిన్నాం ఒక పల్లె చదువుకున్నాం ఒక మంచముల పడుకున్నాం నేను చచ్చిపోయినాక ఏడాదికి ఒక్కసారి రాకిట్ల పండుగ వచ్చి నాకు గట్టే రాకీడు చెల్లే నువ్వు ఎవల కడతావు చెల్లెరా నా కోరి కట్టిపోతావా నీ భర్తను వచ్చి మాత్రం అనగా నా పూజలు వేసినట్టయితే కోరిన కొడుకులు ఎంత సంసారం చేస్తుంది గంగెద్దు మాట తెలుస్తలేదు బయట వాళ్ళ మాట తెలుస్తలేదు నువ్వు నన్ను ఉంచుకున్నావా నేను ఉంచుకున్నానే నువ్వే నన్ను ఉంచుకున్నావు నేను ఉంచుకున్నానా లేకపోతే నువ్వు నన్ను ఉంచుకున్నావు ఇంట్లో జీతం జీతం ఉన్నదాన్ని పెట్టుండాలి ఏడాదికి 250 రూపాయలు ఇస్తాను జీతం ఏడాదికి 200 ఓ నెల కాదు 2 నెలలు కాదు 6 నెలలు కాదు నువ్వు ఇచ్చే 250 కొంటవే ఉదరా కాడ ప్లేట్లు తినే ప్లేట్లా నాకు ఉండే బతికే ఇప్పుడు ఏడి వీళ్ళకైనా ఆపదచ్చినాడు అవ్వాదికి వస్తుంది బాధ వచ్చినాడు బాపాదికి వస్తాడు ఒక్క మాటనయ్యా ఇన్ని దెబ్బలు కొడితే నాకు ఉండే బతికే ఇప్పుడు నా అవ్వ దగ్గర పోయి అవ్వ మీ అల్లుడు కొట్టినట్టే నా ఇంటికి వచ్చి అయ్యా నా బిడ్డ చూడమ్ముకున్నదా నా బిడ్డ తగ్గడమ్ముకున్నదా నా బిడ్డనెట్లు వచ్చినవని నా అమ్మ నిన్ను అడుగుద్దా అడగడానికి నాకు అవ్వలేదయ్యా నాకు అవ్వలేకున్నా నాకు నాయనుండేది ఓ బాబు మీ అల్లుడు వచ్చిందంటే నా నాయన ఊరికి వచ్చి అయ్యా నా బిడ్డని ఎట్లా వచ్చినావు నా బిడ్డ ఏ లంగతనం వేసింది నా బిడ్డ ఏ దొంగతనం వేసింది నా బిడ్డని ఎట్లా వచ్చినవని నా నాయన అడుగుతాడా 10 రూపాయలు జమనాది పెట్టి పంచాయతీ చేసి ఓళ్ళు వేసుకొని పోవుడా సో దోస్తులు తమ్ముళ్ళు తెలంగాణలో పుట్టి అన్న యూట్యూబ్ ఛానల్ కానీ అన్న ఇన్స్టాగ్రామ్ కానీ మీరు చూడకపోతే ఈ వీడియో చూడకపోతే ఇంకా వేస్ట్. నేను సీరియస్ అంటున్నా, అన్నకు నేను పెద్ద ఫ్యాన్ అయిపోయినా. అన్న వీడియోస్ ఇప్పుడు స్టార్ట్ అయితే చూడరు, ఎందుకంటే ఇప్పుడు జెంట్స్ వేషంలో ఉన్నాడు అన్న. అన్న కొంచెం అయితే ఫీమేల్ వేషం కడతాడు, అన్న కామెడీ చేస్తాడు, వీళ్ళు ఇంకా బ్యాక్గ్రౌండ్ చేస్తారు, అన్న కూడా ఫీమేల్ వేషం వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఇట్లా చూపెడుతున్న అన్నలకు. సో వీడియో మాత్రం మామూలు ఉండదు దోస్తులు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నా హిస్టరీలో మాత్రం ఎటువంటి వీడియో మీరు చూసుంటారు. ప్రతి ఒక్క అక్క చెల్లె అవ్వ ప్రతి ఒక్కరు అన్న దమ్ములు ప్రతి ఒక్కరు పిల్లలు పుట్టనోళ్ళు కూడా ఈ వీడియో చూడాల్సిందే, మీ కళ్ళకు నీళ్లు రావాల్సిందే. గుర్తుపెట్టుకోరి, వీడియో స్కిప్ చేయకుండా చూడుర్రి. సో అంతరించిపోతున్న కళని అన్న వాళ్ళు ఈ కాలంలో కూడా
2025లో కూడా కంటిన్యూగా చేస్తున్నాను. నా చిన్నప్పుడు మా గణపతి పండుగ అప్పుడు ఈ ఒక్కు కథ నడుస్తుండే. చిన్నప్పుడు ఇందు మేము 12 దాకా, అంటే ఆ టైంలో ఏంటంటే మళ్ళీ ఇన్ని రోజులకి వింటున్నా. నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది వీడియో. ఎవరెవరి గురించి మాట్లాడతారు మీరు ఎక్కువ భార్య భర్తల గురించి, ఓకే, అన్నయ్యల గురించి, ఓకే, అక్కయ్యల గురించి. భర్త మరణిస్తే భార్యకి ఎట్లా బాధ ఉంటుంది, భర్త మరణిస్తే భార్యకి ఎట్లా బాధ ఉంటుంది, అన్నదమ్ములు విడిపోతే ఎట్లుంటుంది, అక్క ఇళ్ళలు విడిపోతే ఎట్లుంటుంది, అన్నకు తమ్ముడు, తమ్ముని కన్నా ఇది బంధాలన్నీ చెప్పడం జరుగుతుంది ఒక్క కథలో. ఇప్పుడు మేము మొత్తం ఏంటో మీరు అన్ని కలుపుకొని చెప్పు. ఓకే, ఊకే నేను అడగా. థ్యాంక్ యూ. మొత్తం మీరు ఫస్ట్ మీరు ఒక చెప్పి స్టార్ట్ చేయరు. ఎట్లా అంటే ఇది అక్క చెల్లెలకు సంబంధించింది, ఇది అయిపోగానే ఇది పిల్లలు లేని వాళ్ళ గురించి, అండ్ తల్లి కొడుకు సంబంధం ఏంది, తండ్రికి బిడ్డకు సంబంధం ఏంది, ఈ టైప్లో ఒక్కొక్కటి చెప్పుకుంటే చేయరు. ఓకే, థ్యాంక్ యూ. నేను బ్యాక్ సైడ్ నిలబడతా. ఇక వీళ్ళతోనే స్టార్ట్ చేద్దాం. కానీ వీడియో మాత్రం బ్రహ్మాండంగా ఉండబోతుంది. మిస్ చేయకురి, స్కిప్ చేయకుండా చూడురి. వీలైతే అన్న గురించి కామెంట్ పెట్టుర్రి. లాస్ట్ టైంలో అన్న యూట్యూబ్ ఛానల్, ఇన్స్టా ఐడి అందరికీ చెప్తా. సో గట్టిగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇది మా తెలంగాణ రాష్ట్రాలలో ఇది ఒక సంస్కృతి. ఇది లేనిది ఒకప్పుడు లేకుండే. అటువంటిది ఇలా డీజేలు వచ్చి, బ్యాండ్లు వచ్చి, ఇవన్నీ మీకు తెలుసు ఎటువంటి వీడియోలు వస్తున్నాయి ఈ కాలంలో, ఎట్లెట్లు వస్తున్నాయి. కానీ ఇది అట్లా కాదు. ఇది తెలంగాణకు నిలువెత్తు రూపం. ఇది ఈ జీవం పోసే కళ. ఇది ఎవరైనా చనిపోయినా చేసినా కానీ వాళ్ళని గుర్తు చేసుకుంటా ఆ బాధ పెట్టే రోజులలో ఇట్లుంటాయి. ఇవాళ ఏముంది, థియేటర్లలో పోతే ఏం లేదు. నిజంగా ఇంతకుముందు వీళ్ళు చేసిన కళ నేను చూసిన. ఐమాక్స్ థియేటర్లో కూర్చున్నప్పుడు కూడా అంత ఫీల్ లేదు. కానీ ఫస్ట్ టైం ఇది చూసినందుకైతే సూపర్ ఉంది. థ్యాంక్ యూ. అని మీరు కంటిన్యూ చేయరి. పిల్లలు 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 అంటారు నారా, కొట్టుది 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 అంటారు. దేవుడి గుళ్ళ బంధు కొట్టిన, దేవుడి గుళ్ళ దుమ్ము కొట్టిన. ఆ దేవుడు ఈయన దానికి నేనేమో అయ్యారు. నేను అవ్వయ్య గర్భాను ఒక వీటను పుట్టిన, నాది అన్నలు లేని పుడుక, నాది తమ్ములు లేని పుడుక. అందుకే అన్నారు ఆడి పుడికే పాడు పుడుక, పుట్టరాదు అన్నదమ్ములు లేని పుడుక. అన్నలకు సైదోడు చెల్లెళ్ళు ఉండాలి, చెల్లెళ్ళకు సైదోడు అన్నలు ఉండాలి. అన్నల కాపతచ్చ చూడు, అయ్యో నా అన్న కాపతచ్చిందని ఆడివిల్లలు కత్తరు. ఆడివిల్లకు కాలు ముల్లిరిగి కట్టగాలం వచ్చిన్నాడు, మా చెల్లెకు కట్ట వచ్చిందని అవి అన్నదమ్ములు కత్తరు. చెల్లె ప్రేమంటే చూడు, చెల్లెల మీద అన్నల ప్రేమలంటే. మగోడు చెల్లెని ఎన్ని తిట్టిన, చెల్లెని ఎన్ని మాటలన్నా ఆడివిళ్ళకు ఆపదచ్చిన్నాడు. తోడ ఉట్టినోడు పోతాడో పోడో గాని అన్నకు ఆపదచ్చిందని ఆడివిళ్ళకి ఏర్పాటయ్యే. చెల్లె ఏ చెల్లెల్లో ఉన్న, ఏ చెల్లకల్లా చెల్లె ఉన్న. అందరూ ఆడి విల్లలు కొన్నారు, అర్లకల్ల కొన్నారు. ఆడి విల్లల ప్రేమలు అర్లకల్ల ప్రేమ. తోడ ఉచ్చి రోడ్డుకి ఏదన్నా బాగా చూసినవా, చేతుల 10 లేకున్న పక్క పొంటి తల్లిని 10 బందలు అడుక్కోని. అగో ఎగబోసుకొని ఉరికొచ్చి అన్న పొంటి కూసుండి, అన్న కొట్టిన దెబ్బలు మరిసిపోతారు, అన్నది ఇచ్చిన మాటలు మరిచిపోయి. నీకు ఏ బాధ వచ్చింది వాళ్ళ, నీకు ఏ కట్ట వచ్చి, నువ్వు ఈ చెల్లె లేదనుకున్నా ఏ అడవిళ్ళకైనా అవ్వయ్య ఉన్న
ఎన్ని రోజులే అమ్మగారింటికి అయ్య వేయినాడు సగం బలం పోతుంది అవ్వ వేయినాడు వాడి వీళ్ళకి ఇంత బలం పోతుంది తోడబుట్టిన అన్నదమ్ములు మంచోళ్ళు అయితే 6 నెలలకు 3 నెలలకు ఒక్కసారి వచ్చి అవ్వగారి బలగాన్ని చూసుకుంటారు అన్నదమ్ములు మంచోళ్ళు కాకపోతే నా అవ్వగారింటికి పోతే నాన్ని నన్ను మాటను నా వదిలి నన్ను మాటను ఎన్ని రోజులకున్న అన్న నాన్న అవుతాడు గాని వదిలి నా వదిలి అవుతాడా ఆడి పిల్లల బాధలు నేను అవ్వగారింటికి పోతే నాన్న నీకేముండదని వచ్చినవే అవి ఉండే బడికి అవి ఉండదని వచ్చినవా నాయన ఉండే బడికి నాయన ఉండడని వచ్చినవా తోడబుచ్చినోడు ఒక మాట అంటే చూసినవా ఆడి వీళ్ళ గుండెల రవ్వు తీసినట్టు అవతలోడి ఎల్లల్లా ఆడి వీళ్ళలు బాధపడరు తోడబుచ్చినోడు ఒక మాట అంటే చూడు సచ్చేదాకా గుండెల దాచుకో కాడ నాకు ఒక్క అన్న ఉంటే నాకు ఒక్క తమ్ముడు ఉంటే నన్ను గిట్ల అన్నాడు అన్నాడా కర్ర కర్రకు కంటికి పుట్టాడు కన్నీరు తీసుకుంటే బిడ్డలు ఏడతారు అవ్వయ్య గర్భాన ఒక్క బిడ్డను పుట్టి నేనే ఉసుకపడ్డా నన్ను కానీ నా అవ్వయ్య ఏ ఉసుకపడ్డా బతుకనిపిస్తదే పిల్లల బాధలు మనసు తిరుగుతాయా కరెంటు బుగ్గలా నీ బుగ్గ ఎప్పుడు వద్దో తెలియదు మంచి పొందకెళ్ళి అడగడానికి కరవడానికి ఏమనుకున్నావు ఇస్తాడనుకున్నావు రోజుకింత ఉప్పు కారం తినబట్టి రోజుకింత ఊరనే పట్టి 5 కాళ్ళేళ్ళు అరిగిన మొగని నువ్వు ఎక్కడ చూసిన ఆడదానా ఏనాక పచ్చగా మంచి కాళ్ళకి వెళ్ళలేవు చేతులకి వెళ్ళలేవు మన దగ్గర ఖర్చు రూపాయి ఆడుకుంటేనా అవ తన భార్య మాత్రం ఈ పాద సేవ ఎత్తే పాదాలు ఎల్లుకోలే పూర్వకాలాన ఏ తప్పు చేసిండో కోరుకుంటారు సంభవించింది బాబా అనుకుంటారు ఈ కరువుడు ఎన్నడు తప్పుతో బాబా ఒక్క కడుగుడే తప్పు అనుకున్నావా నీకు నాకు ఫుడ్ వేరు ఫుడ్ వేరైతే తోడు పుట్టు వేరైతే బతుకోవాలి మొగలకు లాట్ చూస్తారు మొగలు ఆనాడు మాత్రం ఆ తల్లి విజయదేవి ఒక్క దైవం లేదని ఆడిపుడుగా వచ్చినప్పుడు భూమి మీద అంకర పడరాదు భర్త మీద విర్ర వేగరాదు ఇవాళ మాత్రం భార్య మోకాలు చూస్తే గాలి సిలకలాంటి మోక చిన్నమైందాట బాబా సిలకలాంటి నువ్వు లేదు నాకెక్కడి అగో ఇంకా నువ్వు లేకుంటే బాధ తనకు విలువ ఉండదు నేను లేకుంటే నలుగుట్లని కాడినాలో ముఖం ఉండదమ్మా అయ్యయ్యో బాబా ఇవాళ మాత్రం అలాగా అగో భార్య భర్తలంటే 3 నెలల పంట అన్నారు నాలోన సగభాగం నువ్వు నీలోన సగభాగం నీరమ్మా సీరలు లేక చిన్నవేనవ రైతులు లేక రందిపోయినవా అన్నం పిల్లలు లేని తల్లిదండ్రి బాధలు ఎట్లా ఉంటాయో ఎన్ని ఉన్నది నాగ బంగారం ఉన్నదయ్యా ఇలా
పువ్వులు ఉన్నాయి మనకు జాగలున్నాయి కోట్ల రూపాయలు కొంపలు ఉండేవి గాని సచ్చినాడు రూపాయలు సంపాదించినని రూపాయలగా మనకు ఎన్ని పువ్వులు ఉన్నాయి ఎన్ని జాగలున్నా సచ్చినాడు చూడు ఏ పువ్వులు రావు ఏ జాగలు రావు ఎన్ని పువ్వులున్నా ఎన్ని జాగలున్నా కోట్ల రూపాయలున్నా ఏ మనిషి చచ్చినా కట్టడి విడకల రూపాయలు తీసుకొని పక్కలేసుక వండుకుంటే అర్ధరాత్రి లేచి అమ్మ అని నన్నంటే నాని నిన్నంటే ఎవరి పాలు డబ్బెవరి పాలే అయ్యో నాదా కరుణాక రాజా అయ్యో పాపం అనేటోళ్ళే కానీ అచ్చి తానం పోతారా బట్టలు వేసి బుక్కెడు తినే పెడతారా ఎండోడో గుడ్డోడో ఇప్పుడు మాకొక్క కొడుకు కొడుకుంటారా కొడుకులందైన దొంగైన బాగారు ఎంబడి తిరిగినా మంచల్లో ఉన్న కాడి గురికి వచ్చి అవనిల్ల నాడనిల్లడానికి తినకుండా కన్నులకు తిన్నట్టు ఇప్పుడు మనకొక ఆడివిల్లలంటే ఆడివిల్లలు అక్కడి విత్తలు కాదు ఇక్కడి విత్తలు కాదు మీద ఉడితే ఎన్ని రోజులకుల్లా ఒకరింటి పోయి ఒకరి సేవ చేసి ఆడపిల్లలు ఒకరింటి కాడ బతక ఎంత దూరాల అందుకే అందరూ ఆడపిల్లల ప్రేమలు వర్ల కల్ల ప్రేమను ఆడపిల్లల గుణాలు వర్ల కల్ల గుణాలు ఆడపిల్లల ప్రేమ చూడు నా ప్రాణం మంచిగా లేదు నా ప్రాణం మంచిగా లేదు నేను నా వరకు చూడాలి నేను నా బాబును చూడాలి ఈ బిడ్డని ఎదిరి చూస్తారో నాయన బిడ్డ కొడుకు ఎదిరి చూస్తారో బిడ్డలు ఎంత దూరాన బిడ్డలు ఆడపిల్లలు జీవో దేవుడా అవయ మంచం పొండి కూర్చుండి అవను రెక్కల మీద పట్టుకొని అయ్యను రెక్కల మీద పట్టుకొని ఆడపిల్లల ప్రేమ చూడు అమ్మా నీకేమనిపిస్తుంది బాబు నీకేమనిపిస్తుంది కడుపులున్న బాధాలేనాయో నాతోని చెప్పలేవా నాయనా నిన్ను ఏ కొడుకు దగ్గర తీయకున్నా అవ్వ నీకు ఏ కోడలు బుక్కెడు పెట్టకున్నా నీకు ఈ బిడ్డ లేదనుకున్నా చిన్నాడు మన కొడుకును చుట్టాలు బంధువులు లేకున్న మొగోడు ఈ పునగట్టుకపోయి ధర్మంగా దారం వేసి కొడుకులు కొన్నంత పండుగ చేస్తారు అందరూ మొగోడిని మోటు ఉండే ఆడపిల్లల జాలి ఉండే ఇలా కన్నోళ్ళు 10 మంది కొడుకుల గల్లా అక్కడొక్క కొడుకు కూర్చొని వాడు తల పట్ల బట్టి కుమిలి ఏడతాడు కానీ గొల్లెత్తి ఏడతాడా ఒక్క బిడ్డ ఉంటే
ఆడపిల్లల ప్రేమ చూసినవా నన్ను వెళ్ళి వీటడి వేసిల్లా నన్ను వెళ్ళి వీటడి వేసిపోతున్నా నీకు ఈ వీటానికి రాలేదావా భగవంతుని కృప మన మీద ఉండాలి. ఆ దేవుడు మాత్రం కళ్ళలు తినే కడుపు అన్నదోన్నారు. ఇవాళ మాత్రం అయ్యో బామ ఇవాళ మాత్రం ఇంత దానం చేసిన ఎన్ని పుణ్యాలు చేసినా మరి వాళ్ళ అడుగుడు అప్పటికిప్పటి కన్నారు బామ తాళాల పూలను తన చీర వండాలి తన గుమ్మి నిండాలి తన ఊరి దానం చేయాలన్నారు. బట్ట కావాలి కాళ్ళ మీద పడ్డది మురికి కావాలి కన్నది కడుప కావాలన్నారు. బామ ఇంటికాడ ఉండి మాత్రం దేవుడికి మొక్కి తాడే ఆ భగవంతుడి సన్నిధికి మనమే పోవాలి. సంతానవి మానవ జలమెత్తి భూమి మీదకి వచ్చిన తెలిసి కొన్ని పాపాలు ఎత్తాను తెలవక ఎన్నో పాపాలు ఎత్తాను. పూర్వజన్మముల పుట్టిన పిల్లల తలలు కొట్టిన తినే అన్నముల మన్ను పోసిన గడ్డ ఉరగాలు పెట్టి నడిసే బాటల కంప వేసి తాగే బయలు కూడా పోయి తలలే కొట్టినవ బ్యాలంతల ప్రాణాలే తీసిన. అందుకే అన్నారు భగవంతుడు అందరినీ ఒక్క తీరు చూడరా. కొందరినేమో ఎడను చూస్తాడు కొందరినేమో పెడను చూస్తాడు. అన్న ఉన్న కాడ పిల్లలని ఎడాయే పిల్లలని ఇచ్చిన కాడ అన్నని ఇచ్చిన కాడ అందరి కొడుకులని ఇస్తాడు ఇచ్చిన అందరికీ బిడ్డలని ఇస్తాడు. కొడుకుల గన్నుల బాగా బిడ్డల గన్నులకే వెనక బిడ్డల గన్నుల బాగా కొడుకుల గన్నులకే అందరినీ ఒక్క తీరు చూస్తే భగవంత నీ గుళ్ళె మన్నాని మన్నెవరు పోయా అందరూ తెల్లారి లేచి భగవంత భగవంత అని మొక్కినోడికే బాగా ఎక్కువ. భగవంతుని మీద భగవంతుని గుళ్ళె మన్నాను పోతే ఎండి కొండల పూలవారై గుర్తగా కొడుకుల పొలం బాగి లేదు నాడు
పైసలు ఇస్తే బలబల అంటే డోర్ చంద్రకి ఇలా బాత్రూమ్ లో సప్లై బెడ్రూమ్ లో సప్లై వేస్తావురా చెప్పు నీళ్ళలో నానబెట్టి మొక్క మిక్కలు 5 సార్లు దూడ్చి 3 సార్లు దెబ్బలు కొడతారు కూర్చో హలో టీవీ పెట్టుకోపోయినావు కలర్ టీవీ సప్లై మెట్వేలు మొబైల్ డోర్ నూసుకొని నా బండారం బయట పడుతుంది బయట ఎందుకు పడుతుంది అని టీవీ చూస్తూ ఈ మెట్వేలు మొబైల్ అంతా నిన్ను చూసు వాళ్ళకే నడుసాలా ఇంకేమైనా చేస్తానా వస్తున్నా అర్రా అవగాలాడు ఇంటి ముందుకు వెళ్ళిపోతారా అని వాళ్ళు చూస్తారా సిరిసిల నుంచి వచ్చి ఇక్కడ దాకా మెట్టి వెళ్ళి ఎరికేనా నీ బాధ్యత అప్పసప్పైనా అని మనిషి ఉన్న కానీ బంధవత్తు గణపతున్నట్టున్నాడు ఆ బొట్టు పెట్టాలి బొమ్మలన్నా అయ్యో అయితే అన్ని పడతాయి వీడియో తీస్తాను బాబు లోపల కాడిగా పెట్టదు ఉడవల కళ్ళ ఏమిస్తారు మొగలు గుడ్ల నప్పలిచి చూస్తారు నేను ఎన్నడు చూడలే నన్ను ఓ బయట వీడియోలో పడితే బాబు మేము వచ్చి ఎంతసేపు అను ఎంతసేపు అడగాల ఎంతసేపు పడతావే ఇంతలో పరిసరాలు కూడా తీరుతుందా చెప్పు నేను ఇంటి ముంగడకి ఇంతసేపు ఉంటాను అంతా పని ఏం చేస్తాను లోపల ఆడదాని పని తీరుతుందా ఉడిచిందే ఉడిచినా చల్లిందే చల్లడే తోలిందే తోలి కడిగిందే కడుగుడా రాసి ఒక్క మాట మీ ఊళ్ళో దాకా 6 నెలల పొద్దు ఊళ్ళో ఉన్న లోకం అంతా మంచిగా ఉన్నారా అందరు మంచిగానే ఉన్నారయ్యా మీ వాడు మంచిగా ఉన్నాడా మా ఆయన ఒక్కడే మంచిగా లేడు ఏడి కుర్చీలో కూర్చున్నాడు బాధ్యత కుర్చీలో కూర్చున్నాను మీ ఆయననా ఆయనే మా ఆయనే మీ ఆయన పేరే పేరే ఆయన పేరు గబ్బర్ సింగ్ ఏ పేరు గబ్బర్ సింగ్ అయ్యో గబ్బర్ సింగ్ ఎడుకపోయినాయి కదా అప్పుడు ఇంతుంటే ముడుగులు ముడకొడుకు ఏమైందో ఇప్పుడు రోజుకింత దగ్గర పడతానే ఆ లైనర్లని అరుగుతానే అరే గదే పేరే గబ్బర్ సింగ్ అనేది కాదు ఆయన పేరు పట్టుకుచ్చుల పర్వతాలు ఓ మంచిగానే ఉంది నీ పేరు నా పేరు బర్రె పిర్రల భారతం పేర్లు మీరు ఆయనక పెట్టుకున్నారా కాముందు పెట్టుకున్నారా ఓ ఈ పేర్లు చల్లవడం మా పెళ్లి కాకముందు పేర్లు ఇవి ఇక ఊళ్ళో పోతే అందరూ అనబట్టి ఏం పిల్ల ఇవే పేర్లే పేర్లకి ఇవే పేర్లు అంటే ఇద్దరాలు మూలం ఈసారి ఇచ్చుకున్నావు ఈసారి ఏం పేరు పెట్టినావు ఆయన పేరు ప్రవణు మంచిగా ఉంది నీ పేరు నా పేరు ప్రవళిక ఓ గాయతానవి పుట్టేది కాదానే లేదయ్యా ఇది రెడ్డిమెంట్ నేను తీర్థం పోంగి ఇంత పొడుగుండే కదా నీ చెడా ఓ బుడకోడికి ఎవరు పిలుచుతో కోటరు తాగిడి కొడలికి కదుకొని 3 విరికలకు వచ్చి తాగిన తమాసని సిక్కే కోసం ఇంకా ఏం కోయలే ఓ ఇక్కే పోతాడని మరి కట్టు పట్టుకొని ఒక్కడే ఊరుకుడు ఉన్నది అలవాటు కోసే అలవాటు ఓ ఉన్నది ముడకొడుకు తాపుకోకుండా ఉంటది అడుక్కోకుండా ఉంటది నీకేమన్నా ఎదురుగానే కూర్చుంటా నమ్మడు ముండకోడికి ఎందుకో నీ దొంగనైతే నీకు ఊరు దాకా వచ్చిన ఆయన పాలన కస్తుంటది అన్నట్టు కానీ కాసి అందరు మంచిగా ఉన్నాక నీతో నాకేమైనా ఎక్కారనా లోపడి అమ్మగారి పువ్వుల కాచపడరు ఆడి వీళ్ళ అమ్మగారి జాగల కాచపడరు ఆడి వీళ్ళ చూసినవా అమ్మగారింటికి పోతే నాన్నకు చీర పెట్టును నాన్నకు రైకే పెట్టును
రైకల కాశపడతారు అన్న తమ్ముడు లేకిడు వాడైతే వడ సీర పెట్టకుండా వడు రైక పెట్టకుండా లేకిడోడు నాకు సీరలు ఏడబెత్తాడు నాకు రైకలు ఏడబెత్తాడు ఓ చెల్లె నా బాధ నీకు తెలియదా చెల్లెకాలు ఓకి ఓ చెల్లె నాకు గీదనుకుంటే వాళ్ళ నువ్వు చీర పెట్టకుల్లా నువ్వు రైక పెట్టకుల్లా నువ్వు చల్లగా ఉండాలని దీవించేదాడి విల్ల చల్లగా ఉండే అంటే చాలని కోరుకునేది ఆడివిల్ల ఏ పండుగ నాడు అవ్వాదికి రాకున్నా ఆడివిళ్ళకు ఏ పండుగ నాడు అయ్యాదికి రాకున్నా భారతదేశంలో అవో ఏడాది 12 పండుగలు 12 పండుగలల్లా గొప్ప పండుగ బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ రోజు అవలేని పిల్లలు అయ్యలేని పిల్లలు బిడ్డలు ఏసేల కాడి వేళ బిడ్డలు ఏసేల కల కాడి పిల్లలకు బతుకమ్మ పండుగ రోజు బిడ్డలకు అవ్వాలి కట్టే బిడ్డలు నాయనాది కట్టే ఆడి పిల్లలు చెట్టు కింద కూర్చుండి ఇప్పుడు లేపోతివి నాయనా నువ్వు ఇప్పుడు లేపోతివిరా నవ్వని ఏరి బిడ్డలు వేసిల్లా నన్ను ఎలియని బిడ్డలు వేసి నన్ను ఏ చెట్టు కేడు వాళ్ళు అవ్వా నన్ను ఏ పుట్ట కేడు వాళ్ళు నన్ను ఏ చెట్టు కల్లా ఏడు వల్ల నేను 10 మంది కొడుకులు కానీ లేదు నేను 10 మంది బిడ్డలు కానీ లేదు ఇద్దరి బిడ్డల నేను ఇద్దరి బిడ్డలు పిలుచుకొని ఓ బిడ్డ భాగ్యమ్మ ఓ బిడ్డ సరుమవ్వ మిమ్మల్ని అవలేని బిడ్డలు చేస్తారు నీకు ఇప్పుడు అన్నదమ్ములుంటే మిమ్ముల తీసుకుపోయి మీ అన్నల చేతులు పెట్టి ఒరి కొడుకున్నారు నా బిడ్డలు ఉంటారు నా బిడ్డలు అన్నదమ్ముల చేతులు నా బిడ్డ బిడ్డలారా మీరు తమ్ములు లేని పుడుగా అవ్వదచ్చిందని బిడ్డలకి ఏర్పాటైతే ఎగబోసుకొని ఆ బిడ్డ భాగ్యమ్మ ఆ బిడ్డ స్వరూపమ్మనే నీ బిడ్డల
వచ్చినవే మేము వచ్చినావా నీ ప్రాణం పోతాంటే అవ్వా నీకు ఏ బిడ్డ దిగి రాలేదా ఎవరి చేతురావు మమ్మల్ని పెట్టినావా ఎవరి చేతురావు బిడ్డలు పెట్టినావా మమ్మల్ని ఏ అన్న చేతులు పెట్టినవు మమ్మల్ని ఏ తమ్ముడి చేతులు పెట్టినవే ఆడివిల్లకైనా ఆపద వచ్చినాడు ఉండాలి బాధ వచ్చినాడు బాగుండాలి అవ్వ లేకపోతే బువ్వకరు అన్నారు పాలు లేకపోతే పాశవకరు అన్నారు అవ్వ లేని పిల్లల బతుకు వరు అన్నం బతుకు తండ్రి లేని పిల్లలు తంగెళ్ళ పాలు వీడికి నెల రోజులాయే అందరు కనబడతల్లి గాని గా బిడ్డలకు బతుకమ్మ కనబడుతుంది తోట అవ్వ పండు కొడితే ఓ బిడ్డలారా మీకేమున్నదాని మీరు అవ్వగారింటికి వస్తరే మీరు ఆనాడు అయ్యలేని బిడ్డలు మీరు ఇప్పుడు అవ్వలేని బిడ్డలు అయితే బిడ్డలారా బతుకమ్మ పండుగ చిరనాడు అవ్వయ్య ఉన్న పిల్లలు బతుకమ్మ కాడి పోయి వాళ్ళు బతుకమ్మ పాటలు పాడుతాంటే మీరు బతుకమ్మలు పట్టుకొని బతుకమ్మల కాడ ఓ నాయుడు నువ్వు ఇప్పుడు లేపోతివి అవ్వా నువ్వు ఇప్పుడు లేపోతివి అవ్వా పాటలు వీటో మీరు వాడుతారా అయ్య పాటలు వీటా మీరు వాడుతారా పాడుకుందామంటే ఓడవని పాట చెప్పింది మీ అవ్వ మీకు ఇద్దరు అల్లుళ్ళ పిలుచుకొని అల్లుడా సంపతన్న అల్లుడా లింగల్ల నాకు కొడుకులు లేకున్నా మీరే నా కొడుకులు అనుకున్నా నాలా కొడుకులు లేకున్నా మీరే కొడుకులని అనుకుంటే అయ్యా ఒక మాట నానా నేను వాడి పిల్లలగల్ల మీ చేతులు పెట్టినా నీకు కోపం వచ్చి అయ్యో బిడ్డల నొక్క మాట అంటే అయ్యా ఆడివిల్లలు కొడితే మళ్ళా కొడతారా ఆడివిల్లలు తిడితే మళ్ళా తిడతారా ఆడివిల్లలు మా ఫోటోల కాడికి వచ్చి నా ఫోటోలు పట్టుకొని నువ్వు ఇప్పుడు ఏడబోతివా ఏడబోతివి నానా నా బాధలు ఎవ్వలతోటి చెప్పుకుందే అవ్వా కథలు ఎవ్వలతోటి చెప్పుకుందే అవ్వా ఆడిపిల్లల బాధలు చెప్పుకుంటే కొడుతుందా ఓ నాకెట్లా తెల్లారాలి నాకెట్లా పొద్దు ఊగాలి మనవల వాసిన మనవరాల వాసే ఇలా మనవల పిలుచుకొని మనవలారా నన్ను భుజాల మోసిల్లు అవతల వారేసిల్ల చిన్ననాడు మిమ్మూల బిడ్డల పిల్లాలను ఉయ్యాడి చేతుల్లా ఊపి ఎత్తుకున్నా ఎన్నడూ రాకున్నా అమ్మ చచ్చినాడు మీరెన్నడూ రాకున్నా అమ్మ చచ్చినాడు ఒక్కరోజు వచ్చి ఓ అమ్మమ్మ నీ ప్రాణం వెళ్ళిపోయిందా నా పాట వాడాలేరా
నాదము వాడాలేరా నేను పోతా ఉన్నా ఇలాగా తల్లి పోతే చూడు ఇడికి నెల రోజుల బట్టి ఆడవిళ్ళు అవ్వ మాకందరు కనబడతాళ్ళు నువ్వు ఒక్కదాని కనబడతలేవి అవ్వ అవ్వగానా రాదే నేను చచ్చిపోతే ఏడవ బిడ్డలు లేరు ఎత్తుకపోను కొడుకులు కొడుకులు అల్లా లేరు భగవంత నేనెవల కొడుకు బతకాలే కొడుకులు ఉండే పనికి కొడుకుల కొరకు బతకల్లా బిడ్డలు ఉండే పనికి బిడ్డల కొరకు బతకల్లా నేను చచ్చిపోతే నా కొడుకులే కథ అవుతారు అనుకుందురా నేను చచ్చిపోతే బిడ్డలే కథ అవుతారు అనుకుందురా పిల్లలు లేని బతికే బతుకు మీద మన్ను బతుకు మీద దుమ్ము ఆడిదాని బాధ చెప్పుకుంటే వస్తుందా భగవంత పిల్లలు లేని బాధలకి ఇట్లుంటాయా కన్నీరు తీస్తాం నాదా ఏ తల్లికైనా నేను పిల్లల కనాలు ఉంటుందా కనాలనిపిస్తుంది కానీ నువ్వు గుడ్డుదాన్ని సావాలని ఏ తల్లికైనా అనిపిస్తుందా ఏ పాపం చేసిండు అప్పటికిప్పటికన్నా పురాణుడు చేసిన పాపం పురోహితుడు తప్పది పురోహితుడు చేసిన పాపం పుట్టబోయే పిల్లగాళ్ళకు తప్పదు అన్నట్టుగా అతను చేసిన పాపం తను చేసిన పాపం నాదా పుట్టన బట్టి పీడిస్తాను నాదా నువ్వు దెబ్బలు కొడితే నేను ఎవరించి పోవాలా ఉండ బడికి అవి పోవాలా నాయన బడికి నాయన ఏడుతంటే అతను కరుణాకర్ రాదు భార్యను కళ్ళ చూసిడు బామా ఇవాళ మాత్రం ఒక్క మాట అంటే నీళ్ళకుండా నెత్తునున్నదేమే ఇలా మేకల కుక్కలు వెంబడేసుకొని ఈ భూమి మీద ఎన్ని గుళ్ళు ఉన్నాయి అన్ని గుళ్ళ పూజలు చేస్తే ఎందుకు దేవుడు సంతానం ఇయ్యలే ఇక్కడ తప్పు పెట్టుకొని ఇవాళ అన్నట్టు ఏమక్కడికి వస్తే ఒక మాట ఈ కాడికి వెళ్ళి దేవుడు అన్న మాట దయమన్న మాట నీ నోటికి రావద్దు బతికిన రోజులు బామా విజయదేవిని కొట్టుదాని వల్ల మాట నేను నా నోట నిన్నానా కానీ ఒక్క మాటనయ్యా ఇవాళ చూడు గొడ్డుదా అని బేతారు దెబ్బలు కొడతాను బేతారు దెబ్బలు కొడితే నాకెవరున్నారయ్యా ఏ ఆడివిళ్ళకైనా ఆపతచ్చినాడు అవి ఉండాలి బాధ వచ్చినాడు బాబు ఉండాలి చేసుకున్న భర్త ఇన్ని దెబ్బలు కొడతా అంటే నాకెవరున్నారయ్యా అవి ఉండేప్పటికీ ఇప్పుడు నా అవ్వ దగ్గర పోయి అవ్వా మీ అల్లుడు కొట్టిందంటే నా అవ్వ ఊరికి వచ్చి అయ్యా నా బిడ్డను ఎట్లా వచ్చినావయ్యా నిన్ను కాదని చూడమ్ముకున్నదా నిన్ను కాదని అవిడమ్ముకున్నదా నా బిడ్డను ఎట్లా వచ్చినావని నా అవ్వ అడుగుద్దా నేను అవ్వలేని బిడ్డనయ్యా నాకు నాయన ఉండేప్పటికీ ఇప్పుడు నా నాన్న దగ్గర పోయి బాపు మీ అల్లుడు కొట్టినంటే నా నాయనూరికి వచ్చి అయ్యా నా బిడ్డను ఎట్లా వచ్చినావయ్యా నా బిడ్డ నిన్ను కాదని దొంగతనం చేసిందా నిన్ను కాదని నా బిడ్డ దొంగతనం ఆడివిళ్ళు వచ్చినవరా అని నా ఊరికి వస్తాడా నా నాయన ఊరికి వస్తాడా నా కళ్ళదమ్ములుంటే నేను ఇప్పుడు పోయి అన్నల కాళ్ళ మీద పడి ఓ అన్నో నన్ను పాప కొట్టిందంటే అన్నదమ్ములూరికి వచ్చి 10 రూపాయలు జౌనాది పెట్టి పంచాయతీ చేసి నా చెల్లెని ఎట్లా కొట్టినావు మా అక్కని ఎట్లా కొట్టినవా నా తప్పు నా అన్నదమ్ములు ఓళ్ళే వేసుకొని నా అన్నదమ్ములు ఓవున లేని పుట్టుక లేని పుట్టుక అన్నలు లేని పుట్టుక నది తమ్ములు లేని పుట్టుక నేను అవ్వయ్య గర్భాన
ఎవరు కొడితే నేనేడ పోవాలి నాదా నేనేడ పోలే నాదా ముందు చూడబోతే చెరువు గతినాడు వెనక చూడబోతే బాయి గతినాదా ఇప్పుడు నా కడుపు అన్న కొడుకులు ఉంటే నన్ను కొడుతాంటే నా కొడుకులు ఉరికొచ్చి ఓ బాబు మావలు ఎందుకు కొడతానవురా గుల్లప్పన తిరిగిపోయిన రాజ్యం ఎటువైనా దేశం ఎటువైనా ఇక్కడ ఉన్నా లాభం లేదనుకున్నాడు రాజు కర్ణాకర రాజు రగులుతున్నది వేరే లెవెల్ అబ్బా ఒగ్గు కథ అంటే అద్దాంట దిద్దామని వచ్చిన 5-6 గంటల ఇప్పుడు తల్లిదుడు కాళికదేవి అరిచేత అందరం ఎత్తే టీవీలో బొమ్మ ఎట్లా కనబడుతుందో ఆ తల్లిదుడు విజయదేవి గట్ల కనబడతాను రాజు వాళ్ళ కోట రాజు కరుణాకర రాజు భార్య మాత్రం విజయదేవి భూమి మీద శ్రామ 3 కోట్ల దేవతల పూజలు చేసింది ఆ తల్లి విజయదేవి అన్ని దేవతల పూజలు చేసింది ఆ తల్లి విజయదేవి నా గుడి కాడికి రాలేదు నా గుళ్ళో పూజ చేయలేదు ముసలి
మింగుతాడు ఎక్కడ కూర్చున్నది ముసలాలు మింగు రామ సీత అంటే ఎందుకు బతుకంటాను అద్దద్దు ముసలాలు మింగితే తాడుకలు తాగుతాడంత చదువుంటది పడుసు పడుదల మింగ నిన్నే మింగుతా పళ్ళు తండ్రిరా నిన్ను మింగుతా మంచి పనులు చేస్తావు అదే నువ్వు బీరలో పడవద్దు మీకు బాగా మంచి మంచి బీర్లు తాగుతున్నావు మంచి మంచి బెరెండి తాగుతారు బొక్క కూర తింటారు ఉప్పగూర సప్పగూర ఉడికింది తింటారు అందుకని మింగుతారా కూర పర్వాలా నేనేదో తింటాను పొద్దుగాల తింటారు కథలు వస్తాలని కొద్దిగా మనం పోయే వరకు అది మొత్తం పెరుగు పెరుగు అవుతాను తనలో ఒక ముక్కడు వేసుకుంటే తెల్లదాకా లోట పట్టుకొని ఒకటే ఊరుకుడు పొద్దాక ఈయనప్పుడు తింటిన కూర పప్పుసారి పోతే వేసుకొని తినేవాళ్ళు పాపం అయ్యా ఆనాడు మాత్రమేగా ఏదో కాలం ఇచ్చింది బులో మీద పెట్టదమ్మా ఏమిటే విజయదేవి ఈ లోపల మాత్రం పుణ్య చిత్రాలు అల్లు తిరిగినావు అన్ని దేవతలు పూజలు చేసినావు నీ కళ్ళకు నీ గనవ లేదా నా పూజలు నువ్వు వేయలేదు నీ భర్తను వచ్చి మాత్రం అనగా నా పూజలు వేసినట్టయితే కోరిన కొడుకులు ఇస్తే వంశన బిడ్డలు ఇస్తేనే విజయదేవి మింగుతా నిన్నే అందరూ ఆయన ఉన్నారు గానాలు మాత్రం తల్లి కాళికాదేవి మొదలుతోరు 3 ముచ్చట్లు చెప్పింది గానాలు మధ్య మాయమైంది ఏంటి గజ్జలు గజ్జలు మామూడు ఆయన కొంచెం లంచ కొడుకు ఎటు చూస్తారో మనసు ఎక్కడ ఉన్నది గట్ల ఇంటి ముందుగా అనిపిస్తుంది మగవాళ్ళు ఎట్లా చేస్తాదో సంసారం అప్పుడే ఎన్నడో కూర్చున్నాడు 96 లా కూర్చున్నది కుడుకలై పని ఎన్నడో అయింది అయ్యో అంతేరా కుడుకలకైనా కూర్చుంటుంది కుడుకలైతే చక్కెర వస్తుంది ఇది దిక్కు లే ఎట్లా సంసారం చేస్తుంది గంగెద్దు కొట్టినా కొట్టలే మరి వణుకుతానే నిన్ను గుడ్లు చూస్తే ఏం గుడ్లు కనుగుడ్లు రోజు చూస్తలేవా పోజ పెట్టినప్పుడు పెద్దగా రారు హెల్ప్ చేస్తున్నారు నాకు నా మాట నీకు నా మాట తెలుస్తలేదు బయట వాళ్ళ మాట తెలుస్తలేదు నువ్వు నన్ను ఉంచుకున్నావా నేను ఉంచుకున్నానే నువ్వే నన్ను ఉంచుకున్నావు నేను ఉంచుకున్నానా లేకపోతే నువ్వు నన్ను ఉంచుకున్నావు ఇంట్లో జీతం నేనే ఉన్నా జీతం ఉన్నదాన్ని పెట్టుండాలి ఏడాదికి 250 రూపాయలు ఇస్తాను జీతం ఏడాదికి 200 ఓ నెల కాదు 2 నెలలు కాదు 6 నెలలు కాదు నువ్వు ఇచ్చే 250 కొంటవే ఉదరా కాడ ప్లేట్లు తినే ప్లేట్లా కాదు అవేంటి ప్లాట్లు కొని అపార్ట్మెంట్లు కట్టి అంత రెంట్ నెలకు 4 సార్లు చూసేస్తాను ముఖం ఆయుధం కూడా వల్లే కాదు ఎప్పుడు కొట్టో నువ్వే బదులుకాయ చేపలు పెట్టే పాపది కాదు దాసి నీతో నాకేమైనా అవసరం నీ దొరసాలు లేదా ఉన్నది మరి రమ్మను ఉన్నావా అలావా
నా మొగలు ఆయన నుంచి నీ బాధ్యత మొక్కలతో గుర్తి సప్పుడు మెల్లగా ఒక్కొక్క మాట ఆడలు మాట్లాడుతూ గోడ పెట్టినట్టు ఒక్కొక్క మాట చెప్పుకుంటా ఎన్నల ఇంటికి ఎట్లా గుంటారు దూరం మాట్లాడరా అదే ముఖం కడగ గప్ప గప్ప వస్తుంది వాసన నాది ఎందుకు తెలిసినావు నాదని ఏ పని కలిగేరా బతికినన్ను రోజులు కొట్టుదల్ల మాట నా నొట్టకెళ్ళి రాదన్నా బతికినన్ను రోజులు పిల్లల మాట నా నొట్టకెళ్ళి రాదన్నా దేవుడు దయ వల్ల మాట నీ నొట్టకెళ్ళి రావద్దని చెప్పినా చట్టడి సముద్రాల ఒడ్డ ఉన్నది కాళికదేవి గుడి కాళికదేవి గుళ్ళలో పూయలు ఎత్తి ఆ తల్లిదుడు కాళికదేవి కోరిన కొడుకుల సంతానం పోతున్న బిడ్డల సంతానం ఇతరులదా సో ఫైనల్గా ఇంత దూరం వచ్చినందుకు ఒక మంచి అనుభూతిని అయితే మిగిలిచింది. ఎందుకంటే నాకు మస్తు అనిపించింది ఆ సినిమాల కన్నా వీటికన్నా డీజేల విజయాల దుంగుడు కన్నా ఇది చూస్తే ఒగ్గు కథలు కొన్ని కళ్ళకి నీళ్ళు తీసుకొచ్చేవి కొన్ని ఫన్నీ సన్నివేశాలు కూడా ఉన్నాయి. సో మంచిగా జబర్దస్త్ చేసారు ఒగ్గు కథ కళాకారుల బృందానికి అయితే నిజంగా మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రెండు చేతులకి మొక్కించినా మీకు తక్కువనే దానిలో మనోడు ఇంకా తోపు దీనిలా. సో ఫైనల్గా రెండు ముచ్చట్ల మీరు చెప్పారు ఒగ్గు కథ గురించి. కథ అంటే నేను చిన్నప్పటి నుంచి ఈ కథ నేర్చుకున్నా. కథతోనే మాకు జీవితం, కథతోనే బ్రతుకు, ఈ కథతోటే మేము మా జీవనోపాధి. అన్న మా చాలా రోజుల బట్టి మా వీడియోలు చూడడం జరుగుతుంది. చూసి అన్న కన్నీరు పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయట. అందుకే ప్రత్యేకంగా ఈరోజు అన్న మమ్మల్ని కలవడం జరిగింది, అన్నని మేము కలవడం జరిగింది. కంపల్సరీ అన్న ఛానల్ ఉంటుంది, మోయిస్ బై 1 అని ఉంటుంది. ఆ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. అన్న మీ ఛానల్ మంగసుమన్ ఒగ్గు కథ మా యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని కూడా మీరు అందరూ ఫాలో చేయండి. మంగసుమన్ ఒగ్గు కథ మా యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే ఇన్స్టాలో కూడా అన్నది ముసిబ్బాయ్ మోయిస్ బై 1 అని ఉంటుంది. తప్పకుండా అన్న ఇన్స్టాను కూడా ఫాలో చేయండి. అలాగే నాది కూడా సుమన్ మంగ అని ఉంటుంది ఇన్స్టాలో. తప్పకుండా మీరు అందరు ఫాలో చేస్తారని కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కాకా నీ సంగతి ఏంది? మొత్తం రసిక రాజా లెక్కనే మొత్తం ఆగమానం చేసినావుగా. దానికి తోడు ఈయన బ్యాండ్ జబర్దస్త్ కొడుతున్నావు. తమ్ముడు థ్యాంక్ యూ. మీరు ఇంకా ముంగడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీళ్ళ ఛానల్ అయితే కంపల్సరీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్గా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆన్ ద బెల్ ఐకాన్. ఎవ్రీ అప్డేట్ మోయిస్ బై యూట్యూబ్ ఛానల్. దోస్తులు నిద్ర వస్తుంది మాటలలో నా 3-4 గంటలు గడిచిపోయినాయి అట్లానే. ఇంకో ఇంటర్వ్యూ అయితే సాఫ్గా మనం అందరూ కూర్చొని ఒక మంచి ఇంటర్వ్యూ ఇవ్వాలి. మనం థ్యాంక్ యూ 100% ఇవ్వాలి. ఓకే థ్యాంక్ యూ అన్న. సో ఇప్పుడు ఫైనల్గా నా సబ్స్క్రైబర్ల గురించి ఒక కథ టైప్లో చెప్పు. ఇక్కడ కాదు అక్కడ కాదు అన్నది సిరిసిల్ల జిల్లా. అన్న ఛానల్ మోసెబ్బాయి 1 ఛానల్. తప్పకుండా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్న ఛానల్ కంపల్సరీ మీరు ఫాలో కాండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్. లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గంట కొట్టుడు మర్చిపోకురు, మర్చిపోను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి మోయిస్ బై 1 MOSSBHI భాయ్ అని యూట్యూబ్ సర్చ్ లా కొట్టంగానే మన ఛానల్ వస్తుంది దోస్తులు. అందరు గట్టిగా సపోర్ట్ చేయాలి దోస్తులు.
వీళ్ళకైతే పాదాభివందనాలు దోస్తులు, మామూలుగా రాలే వీడియో దోస్తులు. మంచిగా చెప్తున్నా, సూపరా సూపర్. చేసుకుంటాం మీతో ఉంటే కానీ సో గట్టిగా సపోర్ట్ చేయరి. రామా